హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. మొత్తానికి రాజ్ తరుణ్ మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఇక రాజ్ తరుణ్ తప్పించుకోలేడా? మరి అదేంటో చూద్దాం. గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్‌కి సంబంధించిన వివాదాలు అలా మీడియాలో బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి కదా! రాజ్ తరుణ్ మీద లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టడం కావచ్చు. అలాగే ఈ రాజ్ తరుణ్ వేరే హీరోయిన్ తోటి ఎఫ్ఐఆర్ ఉంది. సో, ఆ హీరోయిన్ సంబంధించిన వాళ్ళు ఆమెని బెదిరిస్తున్నారంటూ, తనని చంపేస్తా అని బెదిరించారంటూ కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి రాజ్ తరుణ్ కూడా బయటకొచ్చి వాళ్ళిద్దరి సహజీవనం గురించి ఇవన్నీ వెల్లడించడం చూసాం మనం. సో, ఈ ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు పోలీసులు కేసు తీసుకున్నారు. ఎందుకంటే ఆమె కేసు పెట్టినప్పుడు పోలీసులు ఆ కేసు తీసుకోలేదు. వాళ్ళు చెప్పే రీజన్‌లన్నీ ఆమె ఏదో ఫేమ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అది ఇది అని చెప్పడం జరిగింది. దాంతోటి ఆమెకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. నిజానికి వేరే ఎవరో వ్యక్తులు హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి ఆమె బ్రదర్ కావచ్చు, నిన్ను చంపేస్తాము అని బెదిరించినప్పుడు తనకు సపోర్ట్ ఎవరు లేరు. రాజ్ తరుణ్ కూడా హీరోయిన్‌తో ఉన్నాడు. సో, తనకు రక్షణ లేదు. తల్లిదండ్రులు కూడా లేరు దగ్గరలో. సో, నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పి ఈమె కేసు పెట్టడానికి వెళ్ళింది. సో, ఆత్మరక్షణ కోసం వెళ్ళినప్పుడు ఆ కేసును తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ పోలీసులు తీసుకోలేదు. దాంతోటి ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. మీడియాలో అయితే తన గోడు అంతా చెప్పుకున్నారు. సో, ఇలా జరిగిన తర్వాత ఈ రాజ్ తరుణ్ మీద అయితే నిజానికి కేసు పెట్టింది, ఆ కేసు రాసింది కూడా రాజ్ తరుణ్ మీద కాదు. కేవలం తనని ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద మాత్రమే. కాకపోతే దానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమె వెల్లడించినప్పుడు ఈ రాజ్ తరుణ్ ఈమెతో 11 ఏళ్ళు సహజీవనం చేశారని, ఆ తర్వాత ఇంతో గొడవలయ్యి బయటకొచ్చేశారని, తర్వాత వేరే హీరోయిన్‌తో ఎఫ్ఐఆర్ అని ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ లాగా బయటకొచ్చింది తప్పితే అది కేసులో ఉన్న విషయం అయితే కాదు. సో, ఇట్లా ఉన్న తర్వాత ఇప్పుడు కేసు ఫైల్ చేశారు. అది కూడా రాజ్ తరుణ్ మీదనే కేసులు ఫైల్ చేశారు. ఆ సెక్షన్‌లు కూడా వచ్చేసి 493, 420 అలాగే 506 సెక్షన్ల మీద కేసులు ఫైల్ చేశారు. సో, ఈ కేసులు విషయంలో ఇక రాజ్ తరుణ్ గట్టిగా ఇరుక్కున్నట్టే. అయితే ఇది ఇంత ఈజీగా ఏం జరగలేదు. ఆమె కేసు పెట్టి కూడా దాదాపు 5 రోజులయింది. అయినా ఇప్పుడు కేసు తీసుకున్నారు అంటే కారణం ఒక అడ్వకేట్ ఎవరైతే కళ్యాణ్ దిలీప్ శంకర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అందరికీ సోషల్ మీడియాలో ఆయన తెలిసిన వ్యక్తే. ఆయన ఆ కేసు బాధ్యత తీసుకొని ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలియజేసి ఆ కేసు పెట్టేలా ఆయన చర్యలు తీసుకున్నారనమాట. సో, పోలీసులు కూడా కేసు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దర్యాప్తు మరో కోణంలో ఉండబోతుంది. అంటే అది ఎలా అంటే రాజ్ తరుణ్ ఆమెను మోసం చేశాడా లేదా? రాజ్ తరుణ్‌కి ఆమెకి ఉన్న రిలేషన్ విషయంలో ఆధారాలు ఆయన దిలీప్ శంకర్ ఏమంటున్నారంటే దాదాపు 700 ఆధారాలు, ప్రూఫ్‌లు మా దగ్గర ఉన్నాయి. సో, ఫోటోస్ రూపంలో కావచ్చు, రకరకాలు కావచ్చు. సో, ఇవన్నీ మేము బయటికి తీసుకొస్తామంటున్నారు. అలాగే ఈ రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరూ తిట్టుకున్న ఆడియో కూడా ఒకటి వైరల్ అయింది. అందులో లావణ్య రాజ్ తరుణ్‌ని కొంచెం దుర్భాషలాడడము, తిట్టడము ఇవన్నీ చూసి నెటిజన్స్ కూడా ఏంటి ఈమె ఇలా తిడుతుంది? సో, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు కదా! మరేంటిది? తను కావాలని ఎందుకు అనుకుంటుంది? అట్లా రకరకాల క్వెషన్స్ వచ్చాయి. సో, దీనికి కూడా సమాధానంగా ఏంటంటే ఆ రోజు రాజ్ తరుణ్ ఒక గ్లాస్ బాటిల్ తోటి ఆమె మీద దాడి చేయబోయాడు. దాన్ని పగలగొట్టాడు. సో, కొంత రచ్చ జరిగింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇది ఎవరు చూసింది కాదు గానీ ఆమె చెప్పిందే. సో, ఇట్లా దానివల్ల ఆమె తిట్టాల్సి వచ్చింది. సో, ఒక ప్రాణభయంతోటి ఏదో తిట్టాల్సి వచ్చింది అనే విషయం కూడా వెలుగులోకి వచ్చిందనమాట. సో, ఈ విధంగా ఈ లావణ్యకు సంబంధించి, ఈ రాజ్ తరుణ్‌కి సంబంధించి ఒక్కొక్క విషయం ప్రతిదీ ప్రూఫ్‌తో సహా బయటకొస్తుంది. అయితే కళ్యాణ్ సుంకర దీన్ని ఇంత ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు అంటే కూడా ఒక అమ్మాయి అన్యాయానికి గురవుతుంది. ఒక హీరో తన పలుకుబడితోటి ఆమె మీద డ్రగ్స్ కేసులు పెట్టించడం గానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చాడు, బెదిరిస్తూ వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈమె ఎలా అన్యాయానికి గురైందంటే కూడా ఆయన చెప్పింది కూడా గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఏంటంటే ఈ రాజ్ తరుణ్ తోటి వాళ్ళిద్దరి సహజీవనంలో ఆమెకి 2 సార్లు ఆమెకి ప్రెగ్నెన్సీ వస్తే ఒకసారి మిస్‌క్యారింగ్ అవ్వడము, తర్వాత ఒకసారి అబార్షన్ చేయించడం జరిగింది. సో, ఈ అబార్షన్ చేయించినప్పుడు ఏవైతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, ఈ హాస్పిటల్ విజిటింగ్ ఇదంతా కూడా ప్రూఫ్‌లతో సహా ఉన్నాయి. సో, ఇతను ఖచ్చితంగా ఆమెను మోసం చేసినట్టే అనే ఆధారం అయితే చూపిస్తున్నారనమాట. సో, ఈ విషయం కూడా ఇక పోలీసుల దర్యాప్తులో తేలితే మాత్రం కఠినంగా శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో, ఇది మాత్రమే కాకుండా తర్వాత ప్రస్తుతం కూడా దాదాపు 15 డాగ్స్ అతను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కుక్కలు ఆమె దగ్గర వదిలేసి వాళ్ళ అపార్ట్మెంట్‌లో వెళ్ళిపోయాడనమాట రాజ్ తరుణ్. సో, ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాటన్నిటి బాగోగులు ఆమె చూసుకుంటుంది. వాటన్నిటి సంరక్షణ ఆమె ఇస్తుందనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి రాజ్ తరుణ్ వేరే వ్యక్తుల ద్వారా అపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్లు చేయించి, ఇన్ని కుక్కలతో ఉండటం మాకు కరెక్ట్ ఇబ్బందిగా ఉంది. మీరు వెళ్ళిపోండి అంటూ ఆమెను అక్కడి నుంచి పంపించడానికి ఏదో వాళ్ళ చేత చెప్పించాడు. ఇట్లా కుట్రలు పన్నుతున్నాడు వెనక ఉండి. ఇతని ఇన్‌ఫ్లుయెన్స్ మాకు తెలుసు అంటూ లాయర్ చెప్పడం జరిగింది. సో, చూస్తూ ఉంటే
ఇది ఇంకా చాలా దూరం వెళ్ళేటట్టుగానే కనిపిస్తుంది. సో, ఇప్పుడు రాజ్ తరుణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? తర్వాత ఆయన ఎవరిని లాయర్‌గా అపాయింట్ చేసుకుంటారు? ఇది కూడా చూడాల్సి ఉంది. ఇలా ఉంటే మరోవైపు ఎవరి మీదైతే ఈమెకి మొట్టమొదటగా కేసు పెట్టిందో లావణ్య, సో, ఈ మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ ఉంది గదా! ఆమె కూడా తిరిగి కేసు పెట్టడం జరిగింది. అదేంటంటే లావణ్య మమ్మల్ని బెదిరిస్తుంది. ఇట్లా మా పరువు మర్యాదలు తీసేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కేసు పెట్టడం జరిగింది రాయదుర్గం స్టేషన్‌లో. సో, ఇట్లా ఇప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక రాజ్ తరుణ్ ఈమె మీద మళ్ళీ తిరిగి ఏం కేసు పెడతాడో తెలీదు మరి. చూడాలి. నిజానికి ఈ 11 ఏళ్ల సహజీవనం అంటే అది మాటలు కాదు. గమనిస్తే ఈ సినారియో మొత్తం 11 ఏళ్ల సహజీవనం తరువాత ఒక వ్యక్తిని ఇట్లా వదిలేయడము, పైగా ఆమె తన కెరియర్‌ని త్యాగం చేసుకొని వచ్చిన విషయం ఆయనే చెప్పాడు. ఆమె కూడా చెప్పింది. ఎందుకంటే తాను కూడా ఒక యాక్ట్రెస్ అవ్వాలని వచ్చిన వ్యక్తి అతనికి ఇష్టం లేదని మానేయడము, అలా కొన్ని ఏళ్ల పాటు అలా ఉండిపోవడము, అతని కోసం సేవలు చేయడము, పైగా అతను కష్టంలో ఉన్నప్పుడు ఈమె ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేశారని కూడా చెప్పింది. ఒక రకంగా అతను హీరో అయ్యి ఈ మాత్రం నిలదొక్కుకున్నాడంటే మొదటి దశలో ఎవరు బలం ఇచ్చారు, ఎవరు అతనికి జవసత్వాలు ఇచ్చి నిలబెట్టారు అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి పేరు చెప్పక తప్పదు. ఇలాంటి సిట్యుయేషన్ సరే వ్యక్తులు మనస్పర్ధలు, మనోభావాలు దెబ్బతిండాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. సో, అవన్నీ కాదనలేము. కానీ ఒక ప్లానింగ్ లేకుండా, ఒక సరైన అవగాహన లేకుండా జీవితం మీద ఇలాంటి స్టెప్ తీసుకోవడం అనేది ఒక చివరికి ఇప్పుడు ఈ డ్రాస్టిక్ సిట్యుయేషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు ఆమెకి అలాగే ఉంది. ఆమె కూడా మెచ్యూరిటీతో ఆలోచించినట్టు లేదు. అలాగే ఇతను ఆల్రెడీ ముందు నుంచి క్లారిటీతోనే ఉన్నట్టుంది చూస్తుంటే. ఎందుకంటే ఆయన ఈ ఇష్యూస్ అన్నీ బయటకొచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్‌లోనే ఆయన చెప్పాడనమాట. ఏంటి నాకసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యమే లేదు ఆమెని. నేను ఆ ఉద్దేశ్యంలో లేనని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా చెప్పిన వ్యక్తి మరి ఎందుకు అన్నేళ్ళు సహజీవనం చేశాడు? ఆమె పెళ్లి చేసుకున్నాము మేము గుళ్ళో మా ప్రూఫ్‌లేం లేవు గానీ చేసుకున్నాం అనేది ఆమె చెప్పడం జరిగింది. సరే అది నమ్మించడం కోసం చేశాడా? ఏ విధంగా అయినా సరే అది రిజిస్టర్ చేయించలేదు కాబట్టి అది చట్ట ప్రకారం మరిది చెల్లకపోవచ్చు. కానీ ఆ చర్య పెళ్లి అనే చర్య ఆమెకి ఒక భరోసా ఇస్తుంది గదా! సో, ఇలాంటి భరోసా ఇచ్చే కార్యక్రమం ఆయన ఎందుకు చేసినట్టు? ఇదంతా కూడా క్వెషనింగ్ చేయాల్సిన విషయమే. సో, ఆయన ఇష్టం లేకుండానే ఇంత దూరం తీసుకొచ్చాడా? అంటే కేవలం సరే తనకు గడిచినన్ని రోజులు గడుస్తుంది. తర్వాత వదిలేద్దాం అనుకున్నాడా? అప్పుడు ఆ వ్యక్తి జీవితం ఏమైపోవాలి? కెరియర్ ఏమైపోవాలి? ఇవన్నీ ప్రశ్నలే గదా! సో, తన కోసం, తన అవసరాల కోసం ఉపయోగించుకొని వదిలేయడం అనేది నిజంగా చట్టపరంగా గూడా అది నేరమే. సో, ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ చట్టాల ప్రకారం అయితే ఇంకా కఠినమైన నేరం. అయితే ఇప్పుడు పెట్టిన కేసులు చూస్తే ఇవి పాత ఐపీసీ సెక్షన్‌ల కింద పెట్టినట్టుగా కనిపిస్తుంది. మరి బిఎన్ఎస్ చట్టంలోకి, పరిధిలోకి ఇది వస్తుందా? లేకపోతే ఈ సెక్షన్‌ల మీదనే వాదిస్తారా? మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒక్కటే గాదు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళిద్దరికీ గొడవలైనప్పుడు ఈమె అతని నుంచి దూరంగా వెళ్ళిపోవడం గూడా జరిగింది. సో, దూరంగా వెళ్ళిపోయి ఇంకో చోట ఎక్కడో ఉండే ప్రయత్నం చేస్తే కూడా మళ్ళీ ఇతను పట్టుబట్టి ఆమెకు ఫోన్లు చేయించి, కొంతమంది సినీ ప్రముఖుల ద్వారా ఫోన్లు చేయించి, ఆమెను మళ్ళీ తిరిగి తన దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేశాడట. సో, ఇలా చేసి అసలు దూరంగా వెళ్తే ఇప్పుడు ఆమె బతికేది ఈ పాటికి తనకంటూ ఒక జీవితంలో ఒక మంచి మార్గం చూసుకొని ఉండేది.